వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవరైతే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చి ఉద్యోగాలు స్టార్ట్ చేశారో వాళ్ళతో ఇంటర్వ్యూ చేద్దామని చాలా డేస్గా నా ప్రయత్నం. అయితే అందులో భాగంగానే ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అండ్ ఇప్పుడు తను ఇంకా ఫుల్ పోస్టింగ్లో లేదు, ట్రైనింగ్లో ఉన్నారు తను. సో తనతో రీసెంట్గా కలవడం జరిగింది. ఒకసారి నేను అడిగాను. ఆ అమ్మాయి పేరు మోనిక. మోనిక గారు, ఒకసారి ఆ, మాతో మాట్లాడండి, సబ్స్క్రైబర్స్కి కొంచెం మోటివేషన్ ఇవ్వండి. అసలు మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండింది, ట్రైనింగ్ ఎట్లా ఉండింది, అండ్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఒకసారి కొంచెం టైం కేటాయించండి అంటే ఆ అమ్మాయి ఒప్పుకున్నారు. సో ఇప్పుడు తనతోనే కొద్దిసేపు మాట్లాడదాం, తెలుసుకుందాము అసలు హౌ ఈజ్ హర్ ప్రిపరేషన్ సో ఫార్. సో వెల్కమ్ మోనిక ఆకుల, వెల్కమ్ టు లర్నింగ్ కంటిన్యూస్ ఛానల్. సో మోనిక, ఒకసారి నువ్వు ఒకసారి హలో చెప్పావంటే. హలో సార్, బాగున్నారా? నేను బాగున్నా, నాకు కూడా కాదు, మన సబ్స్క్రైబర్స్ కూడా హలో చెప్పినావంటే వాళ్ళకి కూడా నువ్వు ఎవరో తెలుస్తుంది అట్లా. సో యా మోనిక, ఇప్పుడు నువ్వు ఎక్కడ పోస్టింగ్ అయింది అంటే ఇప్పుడు ఇంకా ట్రైనింగ్ లో ఉన్నావు కదా మోనిక? అంటే 6 మంత్స్ అక్కడ ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఓకే. మళ్ళీ 6 మంత్స్ ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ఓకే. 1 ఇయర్ మనకి పోస్టింగ్ ఉంటుంది సార్. ఓకే. సో నీ నేపథ్యం వచ్చేసి 2024 డిసెంబర్లో యూ హ్యావ్ రిటర్న్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, అండ్ తర్వాత నువ్వు అందులో క్లియర్ చేసి నువ్వు ఇప్పుడు ఎస్ఐగా చేస్తున్నావు కదా, ఎక్సైజ్ ఎస్ఐగా. అవును సార్. నైస్. సో ఎట్లా ఎట్లా అనిపించింది మోనిక నీ ఈ ప్రయాణం? కొంచెం కొంచెం నీ యొక్క వాట్ ఎవర్ నీ ప్రిపరేషన్, నీ ప్రయాణం సో ఫార్ గ్రూప్ 2 అసలు నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? ఆ, ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ చేసావు? గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? కొంచెం నీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చెప్పగలవు, లిటిల్ బిట్ బ్రీఫ్ గా చెప్పగలుగుతావా మన వాళ్ళ కోసం? సార్ యాక్చువల్గా నాకు 2019లో ఎస్జిటి అంటే ప్రైమరీ టీచర్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఇట్లా మా ఫ్రెండ్స్ కొందరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ టీచర్తోనే ఆగిపోకుండా ఇంకా గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయ్యాము అన్నట్టు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నేను వాళ్ళని చూసి కొంచెం స్టార్ట్ చేసిన అట్లా చదువుదాము అన్నట్టు. అంటే పర్టికులర్ గా గ్రూప్స్ కానీ కాదు కానీ ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకుందాము అన్నట్టు కొంచెం కొంచెం స్టార్ట్ చేసిన. తర్వాత మళ్ళీ 2022లో గ్రూప్ 1 సెషన్ ఉంది కదా సార్. అప్పుడు ప్రిలిమ్స్ చదువుదాము అన్నట్టు హైదరాబాద్ వచ్చి కొన్ని బుక్స్ తీసుకొని స్టార్ట్ చేసిన. ఆ, మళ్ళీ తర్వాత ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినాక గ్రూప్ 1 కాకుండా కంప్లీట్ గా గ్రూప్ 2 చూద్దాము అన్నట్టు ఇక మొత్తం గ్రూప్ 2 చూసిన సార్. రైట్. సో నీకు మోనిక, అసలు నీకు మొత్తం గ్రూప్ 2 ప్రిపరేషన్ కి ఎన్ని ఎన్ని రోజులు పట్టింది? నువ్వు స్టార్ట్ చేసావు కదా, నీకు అంటే అప్పుడు అంతకంటే ముందు గ్రూప్ 2 ఎప్పుడైనా రాసావా? 2016లో రాసావా, లేకపోతే అదే ఫస్ట్ టైమా నువ్వు రాయడం? లేదు సార్, నేను రాయలేదు. అంటే అప్పటికి నేను ఎలిజిబుల్ కాదు. 19లో జస్ట్ ఎంత 22 ఇయర్స్ కి నాకు జాబ్ వచ్చింది సార్, టీచర్ జాబ్ వచ్చింది. ఆ, అంటే ముందు గ్రూప్ 2 అప్పుడు అసలు అప్పుడు నాలెడ్జ్ కూడా లేదు. నేను అప్పటికి నాది డిగ్రీ కూడా కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడు నువ్వు అయితే నువ్వు ఫస్ట్ టైం ఒకటే ఫస్ట్ టైమే రాసినావు గ్రూప్ 2, అండ్ యూ హ్యావ్ క్రాక్డ్ గ్రూప్ 2 ఫస్ట్ టైమే, చిన్న ఏజ్ లోనే గ్రూప్ 2 క్రాక్ చేసినావు. అవును సార్. ఓకే. అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ చేసింది అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం స్టార్ట్ చేసిన సార్. తర్వాత అదే మళ్ళీ అంటే ఇక మెయిన్స్ అవుతుందో లేదో అనేసి అది మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వకుంటూ వచ్చింది కదా సార్. అంటే ఎగ్జామ్ అది క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ రీ ఎగ్జామ్ అనేసి ఇక గ్రూప్ 2 మీదనే ఉందాము అనేసి గ్రూప్ 2 చదువుకుంటూ కూర్చున్నా సార్, ఇక మళ్ళీ గ్రూప్ 1 సైడ్ వెళ్ళకుండా. ఓకే. నీకు నీకు టోటల్ గా ప్రిపరేషన్ కి ఎన్ని రోజులు పట్టింది మోనిక? ఎన్ని 6 మంత్సా, 1 ఇయరా, ఎట్లా నీకు వాట్ ఈస్ నీ కంఫర్టబుల్ గా ఎన్ని రోజులు పట్టింది నీకు? ఇన్ని రోజులు అని చెప్పా సార్. నేను కంటిన్యూస్ గా ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను ఇక అంటే ప్రిపరేషన్ అనేది ఎక్కడ పక్కకు పెట్టలేదు. నేను జాబ్ చేసుకుంటూనే చదివిన. అంటే స్పెషల్ గా మళ్ళీ దీనికోసం లీవ్ అంటూ కూడా మేము పెట్టలేదు. ఓన్లీ క్యాజువల్ లీవ్స్ మాత్రమే యూజ్ చేసుకున్నా. ఈఎల్స్ కానీ, హాఫ్ పేస్ కానీ, మెడికల్ లీవ్స్ కానీ ఏం పెట్టలేదు. నాకు ఓకే. వచ్చే సమ్మర్ హాలిడేస్, మన దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కదా సార్, అవి మ్మ్. మాత్రమే యూజ్ చేసిన. అంటే ఏంటంటే నేను ఎక్కడైతే స్కూల్ అంటే వర్క్ చేస్తున్నానో అక్కడే ఒక రూమ్ తీసుకున్నా. అంటే నాకు జర్నీలో టైం వేస్ట్ కాకుండా, అంటే ఈ ఇంటికి వెళ్ళడం రావడం అయితే మళ్ళీ కొంచెం ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుంది అనేసి అక్కడే రూమ్ తీసుకొని ఏ హాలిడేస్ ఉన్నా అక్కడే ఉండేదాన్ని, చదువుకునేదాన్ని. అట్లా నాకు టైం సేవ్ అయింది. ఓకే. నైస్. సో ఇప్పుడు మోనిక, మనకి నార్మల్ గా ఇప్పుడు గ్రూప్ 2 ఎవరైనా చదువుదాము అనుకుంటున్నా అనుకో, నీ ఉద్దేశంలో వాళ్ళకి ఎన్ని రోజులు గట్టిగా కూర్చుంటే అవుతుంది? నేను ఎప్పుడైనా కానీ లక్కీగా అంటే
నువ్వు పని చేసుకుంటూ చదివినావు కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే పని చేసుకుంటూ చదవడం చాలా కష్టము. అది ఓన్లీ కొంతమందికే సాధ్యపడుతుంది ఇలాంటి వాళ్ళకి. కానీ యూజువల్గా ఐ వుడ్ ప్రిఫర్ స్టడీయింగ్ ఫుల్లీ డెడికేటెడ్ టు ద ఎగ్జామ్. సో ఇప్పుడు నాకు చెప్పు, యూజువల్గా ఎన్ని రోజులు పడుతుంది ఒక గ్రూప్ టూ మీద కూర్చుంటే? 6 నెలల, 9 నెలల గట్టిగా దాని మీదనే పట్టుకొని కూర్చోవాలా ఎవరైనా స్టూడెంట్ అంటే? ఎన్ని రోజులు ప్రిఫర్ చేయొచ్చు? పర్సన్ ని బట్టి ఉంటుంది సార్. కొందరేమో అంటే ఒకసారి చదివితేనే మంచిగా గుర్తు పెట్టుకోగలుగుతారు, కొందరికేమో రివిజన్ ఎక్కువ అవసరం అయితే. ఇప్పుడు నాకేంటంటే ఎక్కువ సార్లు రివిజన్ చేస్తేనే అది గుర్తుంటది. ఇప్పుడు నాకు ఇప్పుడు సపోజ్ నేను 2020లో స్టార్ట్ చేసిన అంటే 24 వరకు కూడా ఆ, రోజు చదువుతూనే ఉన్నా. అంటే ఇంత లాంగ్ జర్నీ ఉంది కాబట్టి నాకు వచ్చిందేమో. ఒకవేళ ఒక ఫ్రెషర్ వచ్చి నేను కంప్లీట్ గా కొట్టాలి అని అంటే మొత్తం ఇక దానిపైననే ఉండాలి. ఒక 1 ఇయర్ కంప్లీట్ గా పెట్టి మళ్ళీ మన ఎగ్జామ్ ముందు మల్టిపుల్ రివిజన్స్ ఇస్తే క్రాక్ చేస్తారని నేను అనుకుంటున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నీకు అసలు అసలు కోచింగే పోలే కదా, ఓన్లీ కంప్లీట్గా నీ ఓన్ స్టడీ? కోచింగ్ ఏం వెళ్ళలేదు సార్. యూట్యూబ్ వీడియోస్ కొన్ని యాప్స్ లో చూసిన, కానీ ఓకే. ఇక మళ్ళీ దానికంటే ఈ బుక్సే బెటర్, నా సెల్ఫ్ నోట్సే బెటర్ అనేసి నాకు అనిపించింది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నువ్వు యాప్స్ అన్నావు, బుక్స్ అన్నావు. సో ఎలాంటి యాప్స్ చూసినావు? ఏమన్నా మెటీరియల్ యాప్సా, అంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ యాప్సా, లేకపోతే ఆ, ఎట్లాంటివి? లేకపోతే ఏమైనా వెబ్సైట్సా? వెబ్సైట్స్ అంటే ఏం లేదు సార్. అంటే ఇప్పుడు కొన్ని ఎట్లా అంటే మన ఎకనామిక్ సర్వే కానీ అవి వస్తాయి కదా సార్. అవి మనం చదువుకునే కంటే కొన్ని ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కొంచెం దాన్ని క్రిస్ప్ గా చెప్తారు కదా సార్. ఓకే. అలాంటివి చూద్దామని చూసిన. కాకపోతే మళ్ళీ ఏమనిపించింది, అందులో కూడా అన్ని కవర్ కావట్లేదు, మళ్ళీ ఒకసారి బుక్ చదివితేనే బెటర్ అనేసి మళ్ళీ బుక్కే చదివేదాన్ని అట్లా. సో ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా కానీ నీ ఓన్ ప్రిపరేషన్ మీదనే నీకు ఎక్కువ ఫోకస్ ఉండింది కదా? అవును సార్. అవును. ఓకే. సో ఎక్కడికి వెళ్ళినావు మౌనిక? ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఐడియా చెప్పగలుగుతావా? ఫిజికల్ నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు సార్. నేను అంటే ఇప్పుడు గ్రూప్ 2 కు అంటూ కోచింగ్ ఎక్కడికి వెళ్ళలేదు. అంటే యాప్స్ అన్నావు కదా, ఎట్లాంటి ఎవరు చదివినావు బుక్స్ అంటే విన్నర్స్ వాళ్ళ బుక్స్ నేను ఎక్కువ తీసుకున్నా సార్. ప్రతి సబ్జెక్ట్ కు వాళ్ళే తీసుకున్నా. వాళ్ళే యాప్స్ ఉంటాయి. అయితే ఆ బుక్స్ కి వాళ్ళ ఆ, ఏంటి సార్ వీడియోస్ ఉంటాయి కదా, అవి కొంచెం హెల్ప్ అవుతాయి అన్నట్టు నేను వాళ్ళదే కోర్స్ అట్లా పర్చేజ్ చేసి నాకు ఏవైతే టఫ్ సబ్జెక్ట్ అనిపించినాయో అవి చూసిన సార్. ఓకే. ఓకే, నైస్. ఇప్పుడు నీకు అవుట్ ఆఫ్ దిస్ థింగ్ నీకు ఎక్కడ బాగా ఛాలెంజింగ్ అనిపించింది? అఫ్ కోర్స్ నాకు ఐ కెన్ అండర్స్టాండ్ దట్ నువ్వు వర్క్ చేసుకుంటూ చదవడమే ఇది బిగ్ ఛాలెంజ్. అది కాకుండా నీకు ఇంకా ఎక్కడెక్కడ యూ ఫెల్ట్ ఛాలెంజెస్? ఏ నాకు సబ్జెక్ట్? సబ్జెక్ట్ వైజ్ అయితే ఎకానమీ సార్. ఓకే. సబ్జెక్ట్ వైజ్. ఓకే. ఎకానమీ నీకు అంటే కష్టంగా అనిపించిందా? అంటే ఎందుకు అంటే అది ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినప్పుడల్లా మనం ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ రావాలి కదా సార్. అప్పుడు ఏమైనా సర్వేస్ వచ్చినా గానీ ఇంకేమన్నా కొత్తగా ఇండెక్సెస్ వచ్చినా గానీ అవన్నీ మనం అప్డేట్ చేసుకుంటూ రావాలి. నేను అట్లా అందులో ఏం చేసిన అంటే మళ్ళీ వాటి కోసం బుక్స్ కొన్నా. ఎక్కువ ఓకే. బుక్స్ కొని అంటే డబ్బులు ఎక్కువ వేస్ట్ చేసిన, మళ్ళీ టైం కూడా ఎక్కువ దానిపైన స్పెండ్ చేసినట్టు అనిపించింది నాకు. ఓకే. ఓకే. అండ్ విచ్ నీకు ఈజియెస్ట్ ఏమనిపించింది అవుట్ ఆఫ్ ఆల్ దిస్? ఆ సబ్జెక్ట్ వైజా సార్. అవును, అవును. నాకు కొంచెం పాలిటీ ఇంట్రెస్ట్ సార్, అది నాకు మంచి అనిపించేది. క్వాలిటీయా? ఓకే. టఫెస్ట్ ఈజ్ ఎకానమీ అండ్ ఈజియెస్ట్ ఈజ్. టఫెస్ట్ అనను సార్, అది నాకు సోర్సెస్ వల్ల ఇబ్బంది అయింది. అంటే తెలంగాణ ఎకానమీకి ఒకటి, ఇండియన్ ఎకానమీకి ఒకటి, మళ్ళీ డెవలప్మెంటల్ ఇష్యూస్ అని ఒకటి ఉంది సార్. అంటే అవి ఏ బుక్ చదివినా నాకు కంప్లీట్ గా అనిపించలేదు. ఇందులో ఏదో మిస్ అయింది, ఇందులో ఏదో మిస్ అయింది అని ఇంకో బుక్ అనేసి అట్లా చాలా బుక్స్ కొనేసిన అన్నట్టు. ఒక్క ఎకానమీకే 10 to 12 బుక్స్ కొన్నా సార్ నేను. మరి ఇప్పుడు నువ్వు సజెస్ట్ చేస్తావా అంటే అది? లేదు సార్. లేదు సార్. అంటే మళ్ళీ అంటే తెలుగు మీడియంలో ఉన్నాయి సార్, బుక్స్ ఉన్నాయి. కాకపోతే ఉమ్, ఇప్పుడు మన సర్వేస్ అన్ని ఇంగ్లీష్ మీడియంలో ఉంటుండే. అవి మనం కొందామంటే ట్రాన్స్లేట్ చేసిన బుక్స్ ఉంటుండే, అందులో కొన్ని అర్థం కావు. ఫస్ట్ ఓకే. నుంచి తెలుగు మీడియం కాబట్టి ఇటు తెలుగులో కరెక్ట్ మెటీరియల్ లేక, అటు ఇంగ్లీష్ కొంచెం అర్థం కాక ఇబ్బంది అయ్యేది సార్. యాక్చువల్గా నాకు ఎకానమీ ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్, ఉమ్, కాకపోతే నాకు కరెక్ట్ బుక్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎక్కడ అనిపించలేదు. ఓకే. ఓకే. మరి అంటే ఇప్పుడు నేను సెర్చ్ చేయలేదేమో సరే, ఉన్న వాటిలోనే చదువుకుంటూ ఉన్నా, ఎక్కువ సెర్చ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నా ఇప్పటికే ఇన్ని బుక్స్ అట్లా అట్లా అనేసి. ఓకే.
సో మౌనిక, ఇప్పుడు మనకి గ్రూప్ టూ అనగానే బాగా గుర్తుపెట్టుకోవాలి షార్ట్ కట్స్, లేకపోతే నిమానిక్స్, చాలా రకరకాల మే మెమరీ టెక్నిక్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఇక్కడ ఇబ్బంది కాలేదా? అసలు నిజంగానే అంత ఉంటదంటావా? ఇప్పుడు గ్రూప్ వన్ అనుకో, ఎక్కువ సబ్జెక్ట్ మీద అనాలిసిస్ మీద ఉంటది. అదే గ్రూప్ టూ అనుకో, చాలా డీప్ గా పోయి డేట్లు, నెంబర్లు చాలా ఇవి కదా. అక్కడ ఎక్కడ ఇబ్బంది అనిపించలేదా? నిజంగా అట్లనే చదవాలంటావా? ఆ లెవెల్ ఆఫ్ గుర్తుపెట్టుకోవడం అవసరం అంటావా? అంటే సార్ ఒకప్పుడేమో జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ కి మల్టిపుల్ అంటే చాయిసెస్, ఇప్పుడు ఏబిసిడి ఇచ్చి ఏబిసి కరెక్ట్, బిసి కరెక్ట్, ఏబిసి అంటే ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఓన్లీ నంబర్సే కాకుండా కంప్లీట్ టాపిక్ పైన ఒక గ్రిప్ రావాలి సార్. మ్మ్. అంటే ఇప్పుడు అడిగే క్వశ్చనింగ్ ప్యాటర్న్ కి ఓన్లీ జస్ట్ ఇప్పుడు ఇయర్ ఇంత ఇంత అంటే గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ కంప్లీట్ గా ఒక టాపిక్ పైన కూడా మనకు గ్రిప్ ఉండాలి. అంటే గ్రూప్ వన్ కంటే గ్రూప్ టూ హార్డ్ అంటారు సార్. అది కూడా నాకు నిజమే అనిపించింది. అంటే అక్కడ మనము ఈ నంబర్స్ అవి ఎక్కువ గుర్తు పెట్టుకోకపోయినా మనకు కాన్సెప్ట్ ఉండి మనము అంటే రైటింగ్ స్కిల్స్ ఉంటే రాయొచ్చు. కాకపోతే రైట్. ఇక్కడ మాత్రం ప్రతిదీ మీరు అన్నట్టు గుర్తు పెట్టుకోవాలి. ఓకే. మళ్ళీ సో ఇప్పుడు కాన్సెప్ట్ యా నా అండర్స్టాండింగ్ నా- కూడా నా- ఉండాలి సార్. నాకు కూడా అదే ఫీలింగ్ మౌనిక. ఈవెన్ గ్రూప్ వన్ కంటే నేను గ్రూప్ అయితే రాయలేను, అతను కాదు ఈవెన్. సో మరి ఈ ఈ ఈ గుర్తుపెట్టుకునే ప్రక్రియలో వాట్ ఆర్ ద ఈజియెస్ట్ వేస్? అంటే నీకు ఏమి అనిపించింది? చాలా మంది రాసుకొని గోడల మీద అతక పెడతారు, లేకపోతే బుక్లలో రాసుకుంటారు, ఇట్లా చేస్తారు కదా. చాలా తక్కువ టైంలో ఎక్కువ గుర్తుపెట్టుకోవడము, ఎక్కువ కంటెంట్ ని ఎట్లా మైండ్ లోకి ఫీడ్ చేసుకోవాలా గ్రూప్ టూ ఆ, పరంగా? నేను ఏం చేసిన అంటే సార్, ఇప్పుడు మనకు ఇక్కడ అంటే స్టడీ చైర్ పైన ప్యాడ్ ఉంటది కదా సార్. ప్యాడ్ మీద నాకు ఎవరైతే గుర్తుండట్లేదో అవి రాసుకునేదాన్ని. ఓకే. పెన్సిల్ తో రాసుకునేదాన్ని. అవి ఒక 2, 3 టైమ్స్ అట్లా చూసినాక అవి గుర్తుండిపోతాయి. మళ్ళీ అవి రబ్ చేసుకునేదాన్ని. అట్లానే అంటే నేను అన్ని స్టిక్ చేసుకుంటూ ఎక్కువ నిండిపోతాయి అని ప్యాడ్ కే పెన్సిల్ తో రాసుకుంటూ ఇక అవి గుర్తుండిపోయినాక రబ్ చేసుకుంటూ మళ్ళీ కొత్తయి అట్లా రాసుకునేదాన్ని. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. మళ్ళీ నాకంటే నోట్స్ చేసేంత టైం అదంతా కూడా లేకపోతుండే కదా సార్. ఓకే. సో మనం ఎన్నిసార్లు రివిజన్ చేయాలంటావు? ఇప్పుడు ఎగ్జామ్ వచ్చే కంటే ముందర ఒక వన్ రివిజనా, టూ రివిజన్సా? ఎట్లా ఒక ఒక బుక్ తీసుకున్నాం, ఏదో ఒక బుక్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ బుక్ తీసుకున్నాం. ఒకటే బుక్ మీద కూర్చోవాలన్నా, లేకపోతే నాలుగైదు బుక్లు వేసుకొని అవి ఆ ప్రాబ్లమ్స్ కవర్ చేసి ఈ ప్రాబ్లమ్స్ కవర్ చేయడం అది బెటర్ అంటావా? లేకపోతే ఒకటే బుక్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం బెటరా? ఏది బెటర్ అనిపిస్తుంది? అంటే అందరూ చెప్పేదే సార్, ఒకటే బుక్ ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి సార్. నేను కూడా అంతే. అంటే ఎక్కువ బుక్స్ కొన్నా కానీ మళ్ళీ అవి చూసినాక నాకు అనిపించింది అన్నిట్లల్లా గదే మ్యాటర్ ఉంది, ఎంతో కొంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి మళ్ళీ నేను ఏం చేసిన అంటే మళ్ళీ ఫస్ట్ బుక్ కే వచ్చిన. అందులో ఏవేవైతే కొన్ని కొన్ని అన్ని చదివినా కాబట్టి ఇందులో లేని అందులో ఉన్నాయి కదా సార్, అవి ఇందులో రైట్. యాడ్ చేసుకుంటూ ఇదే బుక్ చాలా సార్లు చదివేదాన్ని. నేనైతే అంటే ఇప్పుడు వీక్లీ అని మంత్లీ అని అట్లా రివిజన్ చేస్తారు కదా సార్. రైట్. నేను అట్లా ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ కి ఎన్ని రోజులు ఉంది, అలా సబ్జెక్ట్ కి ఎన్ని రోజులు వస్తుంది, నాకు ఈజీ అనిపించేది ఫస్ట్ నేను చదువుకునేదాన్ని సార్. ఎందుకంటే అవి తొందర తొందర అయిపోతాయి. ఏదైతే లాస్ట్ లో చదివితే నాకు కొంచెం ఎక్కువ గుర్తుంటది అనేసి నాకు హార్డ్ ఉన్నాయి లాస్ట్ లో చదివేదాన్ని. ఓకే. ఓకే. ఇది అనిపించి ఫస్ట్ కవర్ చేసి లాస్ట్ హార్డ్ ఉన్నాయి లాస్ట్ లో పెట్టినాం అయితే. సార్ ఎందుకంటే అవి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతే నా ఎక్కువ సబ్జెక్ట్స్ అయిపోయినాయి ఇంకా ఇదే ఉంది అని ఒకటి అంటే నాకు అది బెటర్ సార్, నా మైండ్ సెల్ఫ్ సెట్ కి. అదే సెల్ఫ్ అందరూ ఎక్కువ సాటిస్ఫాక్షన్ హార్డ్ అనిపించినవి ఫస్ట్ చదివేసి తర్వాత ఈజీ చదివేస్తాం అనుకుంటారు కదా. నాకు ఫస్ట్ ఇయర్ హార్డ్ స్టార్ట్ చేస్తే ఏంటంటే అమ్మో టైం అంతా ఇక్కడే అయిపోయింది, ఇక అవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ ఉన్నాయి అని అనిపిస్తుంది. అదే దానికి అదే. ఎక్కువ టైం తీసుకుంటది కదా సార్. రైట్ రైట్. యా. కరెక్ట్. అది 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 మంచి పద్ధతే. అయితే మరి ఈ మాక్ టెస్ట్లు అంటే ఈ మాక్ టెస్ట్లు మధ్యలో రాసేదానువా, లేకపోతే ఫైనల్ గా ఎగ్జామ్ వచ్చినాక 1 మంత్ ముందర మాక్ టెస్ట్లు అంటే రాస్తుండే ఎట్లా? చెప్పాలంటే నేను ఏం రాయలేదు సార్, ఏ టెస్ట్ రాయలేదు. అవునా? అసలు అంటే నువ్వు మధ్యలో టెస్ట్లే అటెంప్ట్ చేయలేదా? ఇక్కడ కూడా చదువుకుంటూ పోయినావు కానీ లాస్ట్ రాసినావు. లాస్ట్ రాసి ఉంటావు కదా, ఒకటో రెండో. డైరెక్ట్ అటెంప్ట్ సార్. ఓవర్ని నిజమా? నేను ఎక్కడ టెస్ట్ సిరీస్ రాయలేదు, నేను ఏం చేయలేదు సార్. నాకు ఓకే. అంటే ఆ, అది నాకు ఇంకా అయిపోలేదు చదవడము. నేను ఇప్పుడే టెస్ట్ రాస్తే నాకు తక్కువ మార్కులు వస్తే మళ్ళీ నేను డిమోటివేట్ అయిపోతా అనేసి నేను ఇక ఊరుకునేదాన్ని సార్. ఓకే. ఆహా. ఉమ్. కానీ నువ్వు చేసినావు కానీ అంత అంటే అంత సార్ నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నాయి కదా సార్, ఆ క్వశ్చన్లనే చూసేదాన్ని. ఆ లెవెల్లోనే నేను ప్రిపేర్ అయ్యేదాన్ని అన్నట్టు. ఇప్పుడు ఒక టాపిక్ చదువుతుంటే ఇట్లా క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ టాపిక్ ఇట్లా చదువుకోవాలని దాని మీద నేనే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకునేదాన్ని. వేరే వాళ్ళు రాసిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయడం కంటే మనం చదివిన దానికి మనమే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం కదా సార్. కరెక్ట్ కరెక్ట్. యా ట్రూ ట్రూ.
కరెక్టే. అందుకే కానీ నేను నువ్వు టెస్ట్ సిరీస్ రాయడం కంటే నాది నేను క్వశ్చన్స్ రెడీ చేసుకున్నది బెటర్ అనిపించింది. సూపర్, సూపర్. కానీ అంటే నువ్వంటే రిస్క్ చేసినావు కానీ అందరితో అది కాదు. నేను కూడా అడ్వైస్ చేయను అనుకో. అది అందరికీ వర్కౌట్ స్టడీ కూడా కాదు. చేయడం అంటే నేను ఫిజికల్ ఏం రెడీ చేయలేదు సార్. దీనిలో క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే నాకు ఏంటంటే ప్రతిదీ ఇట్లా ఇది ఉంటే కానిది అని ఇస్తాడేమో కాబట్టి నువ్వు ఇది గుర్తుపెట్టుకో అంటే నెగిటివ్ ఇస్తాడు కాబట్టి నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు అని నేను దాన్ని అట్లా ఎక్కువ గుర్తు పెట్టుకునేది సార్. ఓకే, ఓకే, ఓకే. అచ్చా, అచ్చా. రైట్. ఇంకోటి కమింగ్ టు, సరే ఇది ఈ పాయింట్ లో నేను కొంచెం భయపడతా. యాక్చువల్గా మాక్ టెస్ట్ రాయాలంట. బట్ నువ్వు అవును రాయకుండా అంటే డైరెక్ట్. రాయలే సార్. నేను నాకు కొంచెం భయం అయ్యి నాకు టైం లేక ఇప్పుడు మాక్ టెస్ట్ రాయడానికి 3 hours పోతుంది. ఎందుకు నేను ఇంకొక సబ్జెక్ట్ రివైజ్ చేసుకుంటా అని నాకు అనిపించేది. అంటే నేను చదివింది నాకు ఎంతో కొంత గుర్తుంటది. ఇప్పుడు టెస్ట్ రాస్తే నాకు ఇంకా తక్కువ మార్కులు వచ్చినాయి అనుకో మళ్ళీ ఇది నాకు గుర్తు లేదా అని అదే భయంలో ఉండిపోతా అనేసి నేను రాయలేదు సార్. మళ్ళీ నాకు ఆ టెస్ట్లు రాయడానికి కరెక్ట్ టైం దొరకకపోతుండే సార్. ఇప్పుడు నేను 9కి స్కూల్కి వెళ్ళాలి, 4కి రావాలి, వచ్చినాక మళ్ళీ నా పని నేను చేసుకోవాలి. నాకు టైం దొరకదు. రైట్. కరెక్ట్. అందుకోసం అని ఇక టెస్ట్లు ఏం రాయలేదు సార్. అవును, అవును, అవును. కానీ నేను యు ఆర్ లక్కీ మోనిక, చెప్పాలంటే నువ్వు అంత టెస్ట్ రాయకపోయినా కానీ ఫస్ట్ టైం క్రాక్ చేసినావు అంటే అది నీకు అన్నీ ఉన్నాయి. నీ హార్డ్ వర్క్ ఉంది, నీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఈజీగా నువ్వు క్రాక్ చేయగలిగినావు. Yeah. ఏంటి అంటే సార్ December 15కి ఎగ్జామ్ అయితే November 20కి నాకు మ్యారేజ్ అయింది. ఓ. అంటే ఎగ్జామ్ కి ఒక 20 days 1 month బిఫోర్ అనుకోండి. బిఫోర్ మ్యారేజ్ అయింది. లాస్ట్ ఒక మ్యారేజ్ ముందు ఒక 2 months నేను ఏం చదవలేదు సరిగా. ఓకే, మళ్ళీ తర్వాత మ్యారేజ్ తర్వాత ఆ 30 days కూడా డిస్టర్బెన్స్ ఉండేది. అంటే నేను కరెక్ట్ ఓకే, రివిజన్ చేయలేకపోయినా. అంటే నా ఓకే. ర్యాంక్ అంత రావడానికి కారణం అంటే ఇది ఒక చిన్న అవును, నీ ర్యాంక్ ఎంత అడగడం మర్చిపోయినా ఫస్ట్ లో. సార్ నాది 855 సార్. ఓకే, ఓకే. యా. ఏం తక్కువ ర్యాంక్ ఏం కాదు, మంచి ర్యాంకే. నువ్వు పెద్ద ర్యాంక్ అంటున్నావు కానీ ఇట్స్ గుడ్ ర్యాంక్. అసలు నువ్వు క్రాక్ చేయడము ఇది వెరీ, నువ్వు అంటే ఆ ముందు పెళ్లి పెట్టుకొని ఇంత ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, ఎంత ఎంత సెలబ్రేషన్ అయినా ఇట్ ఈస్ ఏ డిస్టర్బెన్స్ ఓన్లీ టు ద ఎగ్జామ్ కదా. అంటే బట్ ఒక స్టేజ్ లో నేను వదిలేసిన సార్ ఇక అంటే ఇక ప్రిపరేషన్ ఏం అవ్వట్లేదు ఇప్పుడు కొంచెం ఆ ఇక లైఫ్ సెటిల్ అవ్వాలి అనేసి అంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్. ఫిక్స్ అయినాక కొంచెం ఇక ఆ పనులు అట్లా అట్లా ఉండి ఫుల్ ఫ్లెడ్జ్ ఏం ప్రిపేర్ అవ్వలేదు అప్పుడు. ఓకే. అంతకుముందు అదే ఎంతో కొంత చదివింది రివిజన్ చేసుకుంటూ వచ్చిన అన్నట్టు ఇక కొత్త ఏం చదవకుండా. అదే. అంటే నువ్వు ముందు ముందు 2022 నుంచి చేసిన ప్రిపరేషన్ నీకు ఈవెన్ దో లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ లేకుండా కవరప్ చేసుకోగలిగినావు. అది కదా మెయిన్ ఇప్పుడు. ఇప్పుడు నేను కూడా నా ప్రిపరేషన్ అంటే సబ్జెక్ట్ కాదు సార్. నేను ఆ ఫ్లో లో ఉన్నా అంటే ఇప్పుడు మధ్యలో ఎక్కడ అంటే నా మ్యారేజ్ ఫిక్స్ అయినా నేను సబ్జెక్ట్ ఏం చూడకుండా కరెంట్ అఫైర్స్ అయితే డైలీ చూసేదాన్ని. అంటే అట్లీస్ట్ నేను అంటే ఈ రోజు ఏదో ఒకటి చదివినా అని నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలని కరెంట్ అఫైర్స్ అయితే చూసేదాన్ని. నైస్, ఈ నైస్. రోజు నేను కరెక్ట్. ఏం చదవలేదు అనే ఫీలింగ్ నాకు ఉండకుండా అట్లీస్ట్ ఒక్క టాపిక్ అయినా నేను చదివినా అని ఒకటి ఉండాలి అని అయితే పెట్టుకున్నా సార్. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. యా. అది మంచి పద్ధతి. అదే అసలు మొత్తంకి వదిలేసినాము అని మనం రాత్రి పడుకున్నప్పుడు మనకు నిద్ర పట్టదు. అరే ఏం చదవలేదురా బాబా, దానికంటే ఎంతో కొంత చదివినామని ఉండాల్సిందే డెఫినెట్ గా. యాక్చువల్లీ నేను సెకండ్ డే ఎగ్జామ్ కూడా రాయకపోతుంది సార్. ఫస్ట్ డే 2 papers రాసి వచ్చినాక నైట్ కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే రాయా అని అనుకున్నా. మా ఆయననే తీసుకెళ్ళి ఇన్ని రోజులు చదివినావు ఇప్పుడు రాయకపోతే బాగా రిగ్రెట్ అయిపోతావు. నేను అసలు ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయలేదని నీకు వచ్చింది రాసి పెట్టేసిరా అనేసి ఇక తనే తీసుకెళ్లి అంటే ఇద్దరిది పక్కపక్క సెంటర్స్. ఇక తనకు ఓకే, కూడా నైట్ కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే అన్నట్టు. ఇక ఓకే, ఎందుకులే నేను ఇంతకు ముందు ఇప్పటిదాకా కూడా మేము చదవలేదు కదా మళ్ళీ నువ్వు కూడా బాగా తను ఎట్లా అంటే అనీజీగా ఉండే. ఇక ఓకే, తీసుకెళ్ళడానికి నీకు ఓపిక లేదు నాకు కూడా ఇక రాసే ఓపిక లేదు అన్నట్టు వద్దనుకున్నాం. కానీ తెల్లారిగా మళ్ళీ తనే రెడీ అవ్వు పోయి ఎగ్జామ్ రాసొద్దు వస్తే రాని లేకుంటే లేదు కాకపోతే అటెంప్ట్ ఇష్టమన్న ఫీలింగ్ నీకు ఉండాలి అనేసి తీసుకెళ్ళి రాపించుకొని తను రాసి వచ్చిండు. సూపర్, సూపర్. సో ఈ సందర్భంగా మీ ఆయనకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. నైస్. సో వెరీ సపోర్టివ్ అవును అండ్ సార్. అంటే నాకు వచ్చింది అంటే తన వల్లనే సార్. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయకపోతే నాకు రాకపోతుండే కదా. అదే, అదే, అంతే, అంటే అంతే. నేను సూపర్. చదివినవు వేస్ట్ కావద్దు అనేసి తనకు ఓపిక లేకున్నా తీసుకొని పోయి మరి రాపించుకొని పట్టుకొని వచ్చిండు. అదే, అదే. సో మా లర్నింగ్ కంటిన్యూస్ ఛానల్ తరఫు నుంచి మీ ఆయనకు కూడా కన్వే అవర్ రిగార్డ్స్, థ్యాంక్ యూ కూడా చెప్పు అట్లనే. షూర్ సార్. అండ్ అండ్ మీ ఆయన కూడా ఇప్పుడు గ్రూప్ 2 ఆఫీసరా? ఆయన కూడా ఆయన వాట్ ఈస్ హీ? టీచర్ సార్. తను కూడా టీచర్ సార్. ఓకే. సో ఇటువైపు రాలేదు. ఓకే. అంటే వచ్చిండు సార్. వచ్చిండు కాకపోతే తను ఫస్ట్ నాన్ లోకల్ లో జాబ్ చేస్తుండే సార్. ఓకే, అస్ఫాబాద్ లో చేస్తుండే. ఓకే. మళ్ళీ ఫ్యామిలీకి దగ్గర ఉండాలి అనేసి కరీంనగర్కి రావాలని మళ్ళీ టీచర్ జాబ్ కి ప్రిపేర్ అయ్యిండు. గ్రూప్ 2 నుండి ఇటు వచ్చింది సార్. సూపర్, సూపర్. సో మొత్తానికి ఇద్దరు దే ఆర్ యు ఆర్ ఇద్దరు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్. దట్స్ నైస్.
సార్. సో మోనిక, ఇంకొకటి మరి ఇప్పుడు ఈ ప్రిపరేషన్ లో యూజువల్ గా ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్ లో చాలా మంది కంబైన్ స్టడీస్ చేస్తారు కదా. అది ఏమన్నా కంబైన్ స్టడీస్ హెల్ప్ అయితే అంటావా? ఎందుకంటే ఈ గుర్తుపెట్టుకునే ప్రక్రియ అయితే కదా. సార్ నాకు అంటే నేను ఎవరైనా చూస్తే భయపడతా సార్, వాళ్ళు నాకంటే ఎక్కువ చదివేస్తున్నారేమో అనేసి. నేను ఒకదాన్నే కూర్చొని చదువుకుంటేనే ఆహా నేను ఇది ఇంత చదివినా ఇంత చదివినా నాకు నేను కంపేర్ చేసుకుంటా. ఓకే. అంటే సో కం ఒక్కొక్కసారి యూజ్ అవుతాయి సార్. ఎందుకంటే మనం ఏదైనా చదవని పాయింట్ వాళ్ళు చెప్పినప్పుడు అది మనం చదవలే కాబట్టి అది గుర్తుండిపోతది. ఉమ్, అంటే ఉమ్, ఇది ఉమ్. నాకు తెలవది అనేసి. అది మనకు ఉండే గ్రూప్ పీర్ గ్రూప్ ని బట్టి ఉంటాయి సార్. అదే అదే కరెక్ట్. ఇది కరెక్ట్ డైలాగ్. యాక్చువల్గా మనకి ఆ కలిసే పీర్ గ్రూప్ బట్టి మనకు ఉంటుంది. ఇప్పుడు మంచి టీం కలిస్తే 90% బెనిఫిట్, 10% ఎట్లయినా కొంచెం టైం వేస్ట్ ఉంటుంది అనుకో. అవును ఎందుకంటే సార్. ఎంత వద్దనుకున్న కంబైన్ షెడ్యూల్లో అనవసరమైన మాటలు ఉంటాయి. కానీ అది డిపెండింగ్ అపాన్ యువర్ పీర్ గ్రూప్. మంచి గ్రూప్ లేకపోతే ఓన్లీ 10% హెల్ప్ ఉంటుంది, 90% టైం వేస్ట్ ఉంటుంది. కానీ అవును. మనకి ఎందుకంటే ఖచ్చితంగా ఆ తరుగు ఉంటుంది మనకి. దాని ఏమంటారు, బంగారంలో తరుగు ఉంటుంది కదా, ఒక వేస్టేజ్ పోతుంది. ఎంత నువ్వు మంచి గ్రూప్ తయారు చేయు, దే విల్ బి సమ్ తరుగు, ఒక 5% 10% అయితే తక్కువ. కానీ నేను గ్రూప్ వన్ చదివినప్పుడు నాకు ఒక గ్రూప్ ఉండే, ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు. చాలా బెనిఫిట్ అయింది. ఒకవేళ వాళ్ళు డీవియేట్ అయినా కానీ నేను వాళ్ళకి ఒక్కటి మొట్టికాయ కొట్టి చాలా చదువుదామని చదివించేవాడిని. సో అట్లా ఉండేది, నాకు చాలా హెల్ప్ అయింది పీర్ గ్రూప్. అప్పుడు అందరికీ అట్లా కాదు, చాలా సందర్భాలలో వేస్ట్ అవుతుంది. అవును సార్. సో గ్రూప్స్ అనేది వాళ్ళు ఎంచుకునే స్నేహాన్ని బట్టి ఉంటుంది అట్లా. రైట్. ఇంకా మోనిక, ఎట్లా ఉంది వర్క్? అంతా బాగుందా? అంటే నీకు గ్రూప్ టూ ఆఫీసర్ అయిన తర్వాత హౌ ఆర్ యూ ఫీలింగ్ సో ఫార్? ఇంట్లో అంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నావు కదా, చేసుకోగలుగుతున్నావు వర్క్, ఇల్లు, ఇదంతా? ఎట్లా ఉంది పరిస్థితి? అంత బాగుందా? అంటే సార్ ఇక జాయినింగ్ అవ్వడమే మేము ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ కి అక్కడ అకాడమీకి వెళ్ళినాం సార్. ఫిజికల్ ట్రైనింగ్ ఉంటది కదా. ఓకే. అది మొన్ననే అయిపోయింది సార్. జూన్ 11కి అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఫీల్డ్ ట్రైనింగ్ లో స్టేషన్ కి వెళ్ళినాం సార్. ఇప్పుడిప్పుడే చూస్తున్నాం బయట ఎట్లా ఉంటది, స్టేషన్ ఎట్లా రన్ అవుతది, అంటే ఓకే. కేసెస్ ఎట్లా ఉంటాయి అది అని. ఇప్పుడు జస్ట్ 2 వీక్స్ ఇప్పుడు అవుతుంది ఇప్పుడు సార్ ఇప్పుడు అక్కడ. ఎక్కడ ఉన్నావు? ఎక్కడ, వేర్ ఆర్ యూ రైట్ నో పోస్టెడ్? అంటే నాకు ఫీల్డ్ ట్రైనింగ్ అనేసి వచ్చేసి ఇక్కడ జగిత్యాల డిస్ట్రిక్ట్ ధర్మపురి స్టేషన్ ఉంది సార్. ఓ అచ్చా. ఓకే. అంటే అది నైస్. డివైడ్ చేస్తారు సార్, ఒక దగ్గర అని ఏమి ఉండదు. మాకు హెడ్ ఓకే. ఆఫీసెస్ అవి ఉంటాయి కదా సార్, వింగ్స్ ఉంటాయి. ఆ అదే. వింగ్స్ లో అట్లా ఒక 2 వీక్స్ 3 వీక్స్ అక్కడ అక్కడ అనేసి ఉంటాయి సార్. ఇప్పుడు స్టేషన్ ఒక 4 వీక్స్ ఉంది. తర్వాత ఓకే. కోర్ట్ ఉంటది. తర్వాత ఓకే. మాకు డిపిఎస్ ఎన్ఫోర్స్మెంట్ అనేసి ఉంటాయి. అక్కడ ఒక ఓకే. 2 వీక్స్ 3 వీక్స్ అట్లా ఉంటాయి సార్. మొత్తం ఈ 6 మంత్స్ ఫీల్డ్ ట్రైనింగ్ తర్వాత రెగ్యులర్ పోస్టింగ్ ఉంటుంది సార్. ఓకే. ఇంకా రెగ్యులర్ పోస్టింగ్ కాలేదు ఇంకా మీకు? లేదు సార్. సో ఓవరాల్ గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా? అయితే మేము మనం వింటుంటాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ ఇవి బాగా హెక్టిక్ ఉంటాయి కదా, రన్నింగ్ రేస్ చేస్తుంటారు వీళ్ళు, చాలా హడావుడి ఉంటుంది. ఎట్లా ఎట్లా అట్లా నీకేమనిపిస్తుంది? సో ఫార్ బాగుందా? ఆ, అంటే ఇప్పుడు 2 వీక్స్ అవుతుంది కదా సార్. అంటే ఓకే. నాకు జర్నీ ఎక్కువ అవుతుంది. నేను మా ఇంటి దగ్గర నుండి వెళ్ళొస్తున్నా. ఓకే. జర్నీ ఎక్కువ అవుతుంది. అక్కడ వర్క్ కూడా అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకా మనం ఆ డెప్త్ అనేది తెలియదు కదా సార్. ఓకే. తెలిసినాక అది మనం అంటే ఒక కేస్ ని మనము ఓన్ గా డీల్ చేసినప్పుడు ఎలా ఉంటది, జస్ట్ మనం లర్నింగ్ స్టేజ్ లో ఎలా ఉంటది అనే డిఫరెన్స్ నేను ఇంకా తెలుసుకోవాలి సార్. కరెక్ట్. అంటే ఇంకా నేను కరెక్ట్. లర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నా కాబట్టి ఇప్పటికైతే ఏం ఇబ్బంది లేదు. తర్వాత ఇక చూడాలి సార్. రైట్. 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 రైట్ మోనిక, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. ఐ థింక్ యూ విల్ బి మోటివేషన్ టు మోస్ట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అన్న ఇంటర్వ్యూలు చేయు అంటే. గ్రూప్ టూ నువ్వే ఫస్ట్. ఇంకా ఇంకా ముగ్గురు లైన్లో ఉన్నారు, వాళ్ళ నెంబర్స్ లైన్లో ఉన్నాయి. నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తలేను వాళ్ళు. బట్ నీదే ఫస్ట్ ఉంది. మేబీ ఈ వీక్లో కూడా వాళ్ళ స్ట్రాటజీస్ కూడా కనుక్కుంటా. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ. నేను ఎప్పుడు అదే బిలీవ్ చేస్తా. ఒక్కో స్ట్రాటజీ ఒకరికి వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ ఐ వాంట్ టు నో వాట్ స్ట్రాటజీ హ్యాస్ వర్క్ ఫర్ యూ. నీ స్ట్రాటజీ ఎట్లా వర్కౌట్ అయింది, నీ నీ పరిస్థితులు వేరు, ఇవన్నీ వేరు కదా. సో దాన్ని బట్టి నేను ఒకసారి మాట్లాడదాం అనిపించింది. సో థ్యాంక్ యూ మోనిక, మా వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసినావు ఒక హాఫ్ అన్ అవర్ అండ్ చెప్పినావు. ఆ, ఇంకా థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఆ, తప్పకుండా తప్పకుండా. నాకు తెలిసి మీ మీ ఏరియా వాళ్ళు నిన్ను కాంటాక్ట్ అవుతారు. అక్క అక్క మాకు కూడా చెప్పు కొంచెం అని. డెఫినెట్ గా నీ దగ్గరికి వస్తారేమో, చూసుకో. రైట్. థ్యాంక్ యూ అగైన్ మోనిక. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సార్.